सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. 23 మార్చ్ 1931 స్వతంత్రమే ఎరుగని భారతదేశం. ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష, టు బీ హ్యాంగ్ టు డెత్. నాకు 23 ఏళ్ళు. మాతృభూమి స్వేచ్ఛ నా కోరిక, దేశభక్తి నా ఊపిరి. కానీ ఆ ఊపిరికి ఇంకా 5 నిమిషాలు. నేను బాంగా పంజాబ్లో పుట్టాను. సొంత దేశంలో బానిసలుగా బ్రతికే ప్రజలను చూస్తూ పెరిగాను. సిపాయి తిరుగుబాటు నుండి జలియన్వాలా బాగ్ వరకు వందలాది మంది ప్రాణాలు, అందులో పసిపిల్లల ప్రాణాలు కూడా తీసే పరాయివాడి అరాచకం కూడా చూశాను. నా భారతదేశం పక్కవాడి పైన పడే లాఠీ దెబ్బలకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన గొప్పవారుండే నా దేశం ఎంతో సంపన్నమైన దేశం, నా దేశం. అలాంటి ఈ దేశంలో ఎన్నాళ్ళీ పోరాటం, ఎన్నాళ్ళీ బానిసత్వం? ఈ ప్రశ్నకు జవాబు ఒక్కటే, స్వేచ్ఛ. స్వతంత్ర భారతం. ఆ తెల్లవాడుకున్న స్వేచ్ఛ ప్రజలను బానిసలుగా చేయడానికి పనికొచ్చింది. కానీ నా దేశానికి కావాల్సిన స్వేచ్ఛ, నేను కోరుకుంటున్న స్వేచ్ఛ పవిత్రమైనది, ఎంతో గొప్పది. పరాయివాడి నుండే కాదు, కుల మత భేదాల నుండి, బీద గొప్ప తేడాల నుండి విముక్తినిచ్చే స్వేచ్ఛ, మనిషిలా జీవించగలిగే స్వేచ్ఛ. ఈ భగత్ సింగ్ లేకపోయినా నా దేశం ఆ స్వేచ్ఛని సాధిస్తుంది. ఇండియా విల్ బీ ఫ్రీ. ఎందుకంటే మనిషికి చావు ఉంటుంది, కానీ ఆలోచనలకు ఆశయాలకు చావు ఉండదు. దేశం కోసం ఇలా నవ్వుతూ ఆనందంగా ప్రాణాలు ఇచ్చేవారు పుడుతూనే ఉంటారు. ఈ న్యాయ పోరాటం సాగుతూనే ఉంటుంది. లాంగ్ లివ్ రెవల్యూషన్. ఇంకలాబ్ జిందాబాద్.